హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్ ఇంగ్లీష్ క్లబ్. ఫ్రెండ్స్, మీరు టెట్కి డేస్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు, లేదా ఇంకొక కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ అనేటువంటిది ఒక టాపిక్గా ఉంటే దాంట్లో టెన్సెస్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో టెన్స్ అంటే ఏంటి, ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన 4 సబ్ టెన్సెస్ గురించి కూడా క్లియర్గా చెప్పాను. సో ఇప్పుడు మనము సింపుల్ పాస్ట్ టెన్స్కి చూద్దాం. సో పాస్ట్ టెన్సెస్ అనేటువంటివి వరుసగా 4 చేస్తాను. సో వీటిని జాగ్రత్తగా విని వీటి గురించి క్లియర్గా నాలెడ్జ్ని పెంపొందించుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఏ టెన్స్ గురించి నేర్చుకున్నా ముందు దాని యొక్క స్ట్రక్చర్ అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ప్రతి టెన్స్ కూడా సబ్జెక్టు ఆబ్జెక్టు అనేటువంటిది కామన్గా ఉంటాయండి. సబ్జెక్టు ఆబ్జెక్టు ఖచ్చితంగా వస్తాయి. ఇక్కడ వర్బ్ యొక్క చేంజెస్ని బట్టి ఆ టెన్స్ యొక్క రూపం అనేటువంటిది మారిపోతూ ఉంటుంది. ఇది సింపుల్ పాస్ట్. సింపుల్గా ఉండేటువంటి టెన్సెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పేరుకే సింపుల్, ఇంపార్టెన్స్లో వీటిని కొట్టే వాళ్ళు లేనే లేరు. అది సింపుల్ ప్రెజెంట్ అయినా, సింపుల్ పాస్ట్ అయినా, సింపుల్ ఫ్యూచర్ అయినా సరే. మరి ఈ సింపుల్ పాస్ట్కి సంబంధించి వర్బ్ యొక్క రూపం ఎలా ఉండిద్దంటే, ఇది V2 ఫామ్ను మనం తీసుకుంటాం. వెర్బ్ ఫామ్స్, ఒక వర్బ్కి 5 వెర్బ్ ఫామ్స్ ఉంటాయని చెప్పాను. దాంట్లో పాస్ట్ వర్బ్ అనేటువంటిది అంటే V2 ఫామ్ని మనం తీసుకుంటాం. సబ్జెక్ట్ తర్వాత ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ లేకుండా V2 వర్బ్ని తీసుకుంటాం, నెక్స్ట్ ఆబ్జెక్ట్ని తీసుకుంటాం. ఇది మనకు సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ తర్వాత మీరు ఏ యాక్షన్ గురించి అయితే అనుకుంటారో ఆ యాక్షన్కి సంబంధించినటువంటి పాస్ట్ ఫామ్ని మనం తీసుకోవాలి. సరే, ఎగ్జాంపుల్స్ చూడండి. నేను ఇక్కడ బ్లాంక్స్ ఇచ్చాను. బ్లాంక్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ వర్బ్ నేను స్కిప్ చేసా. మరి మీరు ఏది సూట్ అయితే అది V2 మీరు పెట్టేస్తే ఆటోమేటిక్గా టెన్స్ కంప్లీట్ అవుద్ది. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, షీ డాష్ అ కార్. ఆమె కారు కొన్నది అనేటువంటిది నా ఫీలింగ్. మరి కొనడాన్ని ఏమంటారు? బై అంటారు. మరి దాని యొక్క పాస్ట్ ఫామ్ ఏమవుతుందండి? బాట్. షీ బాట్ అ కార్. ఆమె కార్ కొన్నది. ఇది పాస్ట్ ఫామ్ కదా, సింపుల్ పాస్ట్ కదా. సో జరిగిపోయినటువంటి పని. ఆమె కారు కొన్నది. నెక్స్ట్, ఐ డాష్ ఆ లెటర్. మనం లెటర్ ఏం చేస్తామండి, జనరల్గా రాస్తాం. అయితే ఇక్కడ పాస్ట్ కదా, రాసామని చెప్పాలి. V2 యూజ్ చేయాలి. రాయడాన్ని మనం రైట్ అంటాం. రైట్ యొక్క పాస్ట్ ఫామ్ ఏమవుతుంది ఫ్రెండ్స్? రోట్. నెక్స్ట్, థర్డ్, దే డాష్ అ ట్రీ. వారు చెట్టు ఎక్కారని చెప్పొచ్చు, లేదా చెట్టుని కట్ చేశారని చెప్పొచ్చు. మీ ఇష్టం, ఏ వర్బ్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. నేనైతే వాళ్ళు చెట్టు ఎక్కారని అనుకుంటా ఉన్నాను. మరి ఎక్కడని ఏమంటారు? క్లైంబ్. అయితే ఇక్కడ పాస్ట్ ఫామ్ కదా, V2 వాడాలి కదా. సో క్లైంబ్కి ఈడే యాడ్ చేస్తే క్లైంబ్డ్. సో ఇక్కడ ఇది V2గా మనం యూజ్ చేస్తాం. దే క్లైంబ్డ్ అ ట్రీ. సింపుల్. సబ్జెక్ట్ తర్వాత V2 యూజ్ చేస్తే ఈ టెన్స్ అనేటువంటిది వచ్చేసింది. సరేనండి, బాగానే ఉంది. దీన్ని రాయడం అనేటువంటిది మనకు అర్థమైంది, ఈజీగా రాస్తారు. కానీ దీంట్లో తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ వీటికి నెగిటివ్స్ రాయడం. ఏదైనా ఒక సెంటెన్స్లో నో కానీ నాట్ కానీ ఉంటే వాటిని మనము నెగిటివ్స్ అంటాం. సో నెగిటివ్గా చెప్పడం అంటే లేదు, కాదు అనేటువంటి సెన్స్లో చెప్పడం. ఇక్కడ చూడండి, ఆమె కార్ కొన్నది. ఓకే, జరిగిపోయింది, పాజిటివ్గా ఉంది. కొన్నది, కొనలేదని చెప్పట్లేదు, కొన్నది అంటున్నాం. నేను లెటర్ రాశాను, వాళ్ళు చెట్టు ఎక్కారు, అన్నీ కూడా పాజిటివ్గా మనం చెప్తా ఉన్నాం. బట్ వీటికి మనం నెగిటివ్గా చెప్పాల్సి వస్తే, అంటే ఏదైనా జరగలేదు, కొనలేదు, ఎక్కలేదు, రాయలేదు, తినలేదు, ఇలా పాస్ట్కి సంబంధించి నెగిటివ్స్గా రావాల్సిన సిచ్యువేషన్స్లో మనము ఎలా రాయాలి అంటే వాటికి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ఒక వర్డ్ అనేటువంటి చెప్తాను. సరే, ఇక్కడ ముందుగా పాజిటివ్ సెంటెన్సెస్ తీసుకున్నాను. ఒక 3 పాజిటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి. హీ ర్యాన్. అతడు పరిగెత్తాడు. రమేష్ కాల్డ్. రమేష్ పిలిచాడు. హీ క్లైంబ్డ్. అతడు ఎక్కాడు. సో దీనికి సంబంధించి ఏ పాజిటివ్ సెంటెన్స్ అయినా మీనింగ్ ఇలా ఉంటుంది. ఏదైనా ఒక పని జరిగిపోయింది, పాస్ట్ కదా, సింపుల్ పాస్ట్ అంటే జరిగిపోయింది అనేటువంటి దాని యొక్క ఉద్దేశం. అందుకే ఇక్కడ టైం లైన్ అనేటువంటిది కూడా గీశాను, మీరు ఒకసారి చూడండి. సో ఇక్కడ మనం ఉన్నాం, ఇదంతా మన ఫ్యూచరు, ఇదంతా మన పాస్ట్. ఇక్కడి నుంచి ఇదంతా మన పాస్ట్ కదా. పాస్ట్లో ఏదైనా ఒక టైం వద్ద ఎక్కడొక చోట గతంలో
ఒక పని ఫినిష్ అయితే మనం అటువంటి యాక్షన్స్ అన్నిటినీ కూడా సింపుల్ పాస్ట్లో చెప్పొచ్చు. ఈ టైం లైన్ బట్టి మీకు ఒక ఐడియా అనేటువంటిది వచ్చింది కాబట్టి ఈ టైం లైన్ అనేటువంటిది వేసా. సరే, పాజిటివ్ సెంటెన్సెస్ అన్నీ మనకు తెలుసు. అయితే ఇప్పుడు దీనికి నెగిటివ్ రాయాలి అంటే నెగిటివ్ మీన్స్ నాట్. నెగిటివ్ అంటే నాట్ ఉండాలి కదండి. మరి ఈ నాట్ని తెచ్చి ఎక్కడ పెట్టాలి? సబ్జెక్ట్కి యాడ్ చేస్తావా, వాడు ఒప్పుకోడు. నెక్స్ట్ ఆబ్జెక్ట్కి యాడ్ చేస్తావా, వాడు అసలే ఒప్పుకోడు. మరి దేనికి పెట్టాలండి? పోనీ మెయిన్ వర్బ్కి యాడ్ చేస్తామా? మెయిన్ వర్బ్ ఎవరిని తీసుకోదు. ఇక్కడ నెగిటివ్స్ రాయాలి అంటే మనకు కావాల్సినటువంటి హెల్ప్ చేసే వాళ్ళు కావాలి. అందుకే హెల్పింగ్ వర్బ్స్ అవసరానికి పలికేటువంటి వాళ్ళు డూ ఫార్మ్స్ అనేటువంటి వాళ్ళు ఉంటారు మనకి. ఈ డూ ఫార్మ్సే సింపుల్ ప్రెజెంట్లో డోంట్ డజంట్గా నెగిటివ్స్ రాయడానికి తీసుకుంటే, సింపుల్ పాస్ట్లో మనము డిడ్ను తీసుకుంటాం. డిడ్కి నాట్ కలిపి డిడెంట్ లేదా డిడ్ నాట్ అనేటువంటిది మనము నెగిటివ్గా చెప్తాం ఇక్కడ. హీ, సో నెగిటివ్గా డిడ్ నాట్ ఆర్ డిడెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం తెలియాలి మీకు. డిడ్ అంటే అది పాస్ట్ ఫామ్ అండి, గుర్తుంచుకోండి. డిడ్ అంటే పాస్ట్ ఫామ్ అంటే V2. ఒకే చోట పక్క పక్కన 2 V2s మనం రాయొద్దు. ఇక్కడ డిడ్ వచ్చిందంటే ఇక్కడ మెయిన్ వర్బ్ V2 ఉన్న మెయిన్ వర్బ్ కాస్త V1గా రాయాలి. ఇక్కడ రన్ అనేటువంటిది రాయాలి. ఎందుకంటే డిడ్ అనేటువంటిదే పాస్ట్ ఫామ్ అండి. సో డూ డజ్లు ప్రెజెంట్, డిడ్ పాస్ట్. ఆల్రెడీ డిడ్ మనకు పాస్ట్ని రిప్రజెంట్ చేస్తుంటే మళ్ళీ V2ను మనం ఎందుకు పాస్ట్లో రాయకూడదు. V1 మాత్రమే రాయాలి. అది కూడా బేర్గా ఉండాలి. అంటే SRESలు యాడ్ చేయడం అనేటువంటిది రాకూడదు. హీ డిడెంట్ రన్, గుర్తుంచుకోండి. నెక్స్ట్ రమేష్ కాల్డ్. రమేష్ పిలిచాడు. నెగిటివ్ రాయాలి. ఏం రావాలని చెప్పాను? సింపుల్ పాస్ట్లో డిడ్ తీసుకుంటాం. సో నెగిటివ్నెస్ నాట్, డిడెంట్. ఇక్కడ కాల్డ్ కాస్త ఏం కావాలి? V1గా మారిపోవాలి. సో కాల్. మీరు ఇక్కడ రమేష్ థర్డ్ పర్సన్ సింగులర్ సార్ కాబట్టి ఈ ఎస్ లేదు ఎస్ వస్తుంది కదా సింపుల్ ప్రెజెంట్లో, అది పెట్టేస్తామంటే పెట్టద్దు. డిడ్ వచ్చిందంటే జస్ట్ V1 అట్లా యాడ్ చేయండి, SRESలు పెట్టకూడదు. ఓకేనా అండి? నెక్స్ట్ హీ క్లైంబ్డ్. సో దీనికి నెగిటివ్ రాయాలంటే ఏం రాయాలండి? డిడ్ నాట్ డిడెంట్. క్లైంబ్డ్ V2 కదా, ఇక్కడ అన్ని కూడా V2s మనం రాసింటాం. సో దీని యొక్క V1 ఏమవుతుంది? క్లైంబ్. అర్థమవుతుందా? ఇక్కడ చాలా మంది ఫంబుల్ అవుతారు. మనం ఎప్పుడైతే V2ని తీసేసి డిడ్ పెట్టామో నెగిటివ్స్ రాసేటప్పుడు పక్కన కూడా ఆటోమేటిక్గా ర్యాన్ అనే పెడతారు. అది తప్పండి. డిడ్ పెట్టారంటే మీరు V1నే యాడ్ చేయాలి వితౌట్ SRES. అది గుర్తుంచుకోవాలా. సో అతడు పరిగెత్తలేదు. రమేష్ పిలిచాడు, రమేష్ పిలవలేదు. అతడు ఎక్కాడు, అతడు ఎక్కలేదు. ఓకే, మరి క్వశ్చన్స్ ఒకసారి చూడండి. క్వశ్చన్స్ అంటేనే హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ డిడ్ ఉందండి, డిడ్ను ఇక్కడ పెట్టాలి మనము. హెల్పింగ్ వర్బ్ సెంటెన్స్ స్టార్టింగ్లో పెడతాం. డిడ్ హీ, ఇక్కడ నాట్ తీసేయండి, మన క్వశ్చన్ కదా. సో ఇక్కడ డిడ్ హీ రన్, జస్ట్ ఇక్కడ ఉన్నది కాస్త సబ్జెక్టు ముందు పెడతాం అంతే. డిడ్ హీ రన్, అతడు పరిగెత్తాడా? అతడు పరిగెత్తాడు, అతడు పరిగెత్తలేదు, అతడు పరిగెత్తాడా? నెక్స్ట్ రమేష్ డిడెంట్ కాల్, ఇక్కడ ఏమొచ్చిందండి? డిడ్. ఓకేనా, అన్నిటికీ డిడ్డేనండి. డిడ్ రమేష్ కాల్, ఇదేం మారదు. ఇంకా డిడ్ ఉందంటే ఇక్కడ V1 అట్లే ఉంటుంది. ఇక్కడ ఏమొచ్చిందండి? డిడ్. గుడ్. డిడ్ హీ క్లైంబ్ అలానే ఉంటుంది. సో ఇలా మనము సింపుల్ పాస్ట్లో ఉన్నటువంటి సెంటెన్సెస్కి నెగటివ్స్ కానీ క్వశ్చన్స్ కానీ రాసేటువంటి విధానం ఇలా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుంచుకోండి. నెగటివ్స్ అనగానే ఇక్కడ మీరు డిడెంట్ అనేటువంటిది గుర్తుంచుకోండి. క్వశ్చన్స్ అనగానే డిడ్ తోటి స్టార్ట్ అవుతాయి సింపుల్ పాస్ట్లో అనేటువంటిది గుర్తుంచుకోండి. సో ఇలా డిడెంట్ డిడ్ పెట్టి క్వశ్చన్ రాసిన ఓవరాల్గా దీని యొక్క టెన్స్ ఏంటంటే మీరు ఏం చెప్పాలి? సింపుల్ పాస్ట్. ఓకే, నెక్స్ట్ టైం మార్కర్స్ లాస్ట్లో చెప్దాంలేండి. ముందు యూసేజ్ చూద్దాం. యూసేజ్ చాలా ఇంపార్టెంట్. యూసేజ్ అంటే సింపుల్ పాస్ట్ను ఉపయోగించేటువంటి విధానం. ఎక్కడెక్కడ సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాం, ఏ సిచ్యువేషన్స్లో మనం మాట్లాడడానికి కావచ్చు లేదా టెన్స్ ఫిల్ చేసేటప్పుడు కావచ్చు, సింపుల్ పాస్ట్ను ఉపయోగించేటువంటి విధానం ఏంటి, గుర్తుపట్టగలిగేటువంటి విధానం ఏంటంటే 3 మేజర్ సిచ్యువేషన్స్లో మనం సింపుల్ పాస్ట్ని యూజ్ చేస్తాం.
ఫర్ యువర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫర్ యువర్ స్పోకెన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ పాయింట్స్ తెలుసుకుంటే మీరు ఈజీగా మాట్లాడగలరు. అగైన్ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఖచ్చితంగా ఆన్సర్స్ పెట్టగలరు. ఫస్ట్ ఫార్మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కంప్లీటెడ్ యాక్షన్స్. ఇక్కడ నేను చెప్పాను చూడండి టైం లైన్. కంప్లీటెడ్ యాక్షన్స్ లేదా ఫినిష్డ్ యాక్షన్స్, జరిగిపోయినటువంటి పనులు చెప్పడానికి మనము సింపుల్ పాస్ట్ అనేటువంటిది యూజ్ చేస్తాం. మోస్ట్లీ దాదాపు విత్ ఫినిష్డ్ టైమ్ వర్డ్స్. అయితే సింపుల్ పాస్ట్ యూజ్ చేసి మీరు ఒక జరిగిపోయినటువంటి పనిని చెప్పేటప్పుడు మీరు ఖచ్చితంగా ఆ ఫినిష్డ్ యాక్షన్కి సంబంధించినటువంటి టైం మెన్షన్ చేయండి. ఎందుకంటే ప్రజెంట్ పర్ఫెక్ట్లో కూడా ఫినిష్డ్ యాక్షన్ చెప్పొచ్చు, అంటే దీంట్లో చెప్పొచ్చు, దాంట్లో చెప్పొచ్చు. అది పర్టికులర్గా సింపుల్ పాస్ట్ అని మనకి ఎలా తెలుస్తుంది అప్పుడు? సో మనకు తెలియాలి అంటే ఆ ఫినిష్ అయినటువంటి టైం వర్డ్స్, టైం మార్కర్స్, ఎప్పుడు ఆ యాక్షన్ జరిగిందో ఆ టైంని మీరు మెన్షన్ చేస్తే చాలా బాగా క్లారిటీగా మనకు ఉంటుంది. సో జరిగిపోయిన పనులను చెప్పొచ్చు. సో విత్ ఫినిష్డ్ టైం వర్డ్స్. సరే ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ వెంట్ టు అ మూవీ. నేను మూవీకి వెళ్ళాను, జరిగిపోయింది. ఎప్పుడు వెళ్ళాను ఆ టైంని మెన్షన్ చేశాను. ఎస్టర్డే, నేను నిన్న మూవీకి వెళ్ళాను. సో జరిగిపోయినటువంటి టైంని మెన్షన్ చేశాం కదా. సో ఇది సింపుల్ పాస్ట్లో ఉన్నట్టు లెక్క. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. ఐ గాట్ మై డిగ్రీ. నా డిగ్రీ నాకు వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఇన్ 2020 టైం మెన్షన్ చేశా. ఫినిష్డ్ పాస్ట్ టైం వర్డ్ అనమాట ఇది. సో ఇట్లా మనం టైం వర్డ్స్ని మెన్షన్ చేస్తే జరిగిపోయినటువంటి పని ఇదిరా అని చెప్పేటప్పుడు ఎప్పుడు జరిగిందో ఆ పాస్ట్ టైంని కనుక మనం మెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది ఈ సింపుల్ పాస్ట్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సింపుల్ పాస్ట్ అనేటువంటిది జరిగిపోయిన పనులనే కాకుండా ఇంకొక దానికి కూడా మనం యూజ్ చేయొచ్చు. అదేంటంటే మన యొక్క పాస్ట్ హ్యాబిట్స్. సింపుల్ పాస్ట్ వాడి సబ్జెక్టివ్ ప్లస్ V2 వాడి మన యొక్క పాస్ట్ హ్యాబిట్స్ కూడా చెప్పొచ్చు. పాస్ట్ హ్యాబిట్స్ లేదా డిస్కంటిన్యూడ్ హ్యాబిట్స్. పాస్ట్ హ్యాబిట్స్ అంటే ఇప్పుడు ఉండవు కదా మనకి. అయితే సింపుల్ పాస్ట్ కంటే కూడా ఇంకొంచెం అడ్వాన్స్గా చాలా పాస్ట్ ఇంపార్టెంట్ నీట్ వర్డ్, నీట్ సెమీ మోడల్ ఇక్కడ మనం యూజ్ చేస్తాం. అదేంటంటే యూజ్డ్ టు యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ నువ్వు పాస్ట్ టైం రెఫరెన్స్ని ఏమి యూజ్ చేయాల్సిన పనే లేదు. యూజ్ టు ఉపయోగం అదండి. ఇవన్నీ కూడా మన పాస్ట్ హ్యాబిట్స్ని చెప్పడానికి స్పెషల్గా దాన్ని వాడతాం. ఎగ్జాంపుల్ చూడండి. ఐ డాష్ రైట్ పోయమ్స్. ఇక్కడ యూజ్ టు రాశాక పక్కన ఎప్పుడు కూడా V1 ఉండాలి. వర్బ్ గుర్తుంచుకోండి. V2 వర్బ్ వాడద్దు. యూజ్ టు ఉందంటే పక్కన V1 అనేటువంటిది ఉండాలి. ఇది మనకు మీరు గుర్తుంచుకోండి. యూజ్ టు ప్లస్ V1 ఇది దీని యొక్క స్ట్రక్చర్ అని గుర్తుంచుకోండి. నేను పోయమ్స్ రాసేవాడిని. ఇంతకుముందు అది నా హ్యాబిట్ అనమాట, ఎప్పుడో నా గతంలో. సో కాబట్టి ఐ యూజ్డ్ టు రైట్ పోయమ్స్. నేను పోయమ్స్ రాసేవాడిని ఇంతకుముందు, గతంలో ఇది నా హ్యాబిట్, ఇప్పుడు కాదు. నెక్స్ట్ సెకండ్ చూడండి. ఆమె ఇంతకుముందు పాటలు పాడేదంట బాగా. అది హ్యాబిట్గా కంటిన్యూ అయింది. తర్వాత మ్యారేజ్ అయింది, మానేసింది. సరే ఏదేమైనా షీ యూజ్డ్ టు సింగ్ సాంగ్స్. ఆమె పాటలు పాడేది. గతంలో అదొక హ్యాబిట్గా తనకి కంటిన్యూ అయింది అనేటువంటిది మనం చెప్తాం. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్, కాంపిటేటివ్ పాయింట్. ఖచ్చితంగా వీటికి సంబంధించి క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంది కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఏదైనా ఒక సెంటెన్స్లో నేను చెప్పినటువంటి ఫ్రేజెస్ ఏవైనా కానీ వస్తే ఇట్స్ టైమ్, ఇట్స్ క్వైట్ టైమ్, ఇట్స్ హై టైమ్, ఇట్స్ అబౌట్ టైమ్, ఇలా ఇవి వస్తే వీటి తర్వాత సబ్జెక్ట్ రాస్తే పక్కన ఎప్పుడు కూడా మెయిన్ వర్బ్ V2గా ఉండాలి. ఎగ్జాంపుల్ చూడండి. ఇట్స్ టైమ్ ఐ వెంట్ టు బెడ్. సో దీని మీనింగ్ ఏంటంటే ఒకసారి గమనించండి. ఆల్రెడీ నేను నిద్రపోవాల్సినటువంటి టైం దాటిపోయింది. ఈ పాటికి నేను ఆల్రెడీ నిద్రపోయి ఉండేవాడిని, బట్ ఇంకా నిద్రపోలేదు. ఇప్పుడన్నా నేను పడుకోవాలి, ఇది రైట్ టైము. ఇప్పటికే చాలా ఆలస్యమైంది నేను పడుకోవడం, ఇప్పుడన్నా పడుకుందాం అనేటువంటిది దాని యొక్క ఉద్దేశం. ఇట్స్ టైమ్ ఐ వెంట్ టు బెడ్. ఇట్స్ టైమ్ ఐ వెంట్ టు బెడ్ అక్కడ వచ్చిందండి. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇట్స్ టైమ్ షీ. యాక్చువల్గా ఇట్లాంటి వాటికి కాంపిటేటివ్ ఫీల్డ్లో పక్కన వర్బ్ అనేటువంటిది ఇస్తాడు, V1 ఇస్తాడు. అయితే మీరు అక్కడ రాయడం V1 V2 అనేది మన చాయిస్. సో ఇట్లాంటివి వచ్చినప్పుడు సబ్జెక్ట్ తర్వాత V2 పెట్టాలి అనేటువంటి గుర్తుంచుకోండి. సరే మీకు చాయిస్ ఇస్తున్నాను. అక్కడ
ఏముంది కమ్ ఉంది అనుకోండి, బ్రాకెట్లో కమ్ వచ్చింది అనుకో, మీరు అక్కడ బ్లాంక్లో ఏం పెడతారు, వీటు పెట్టాలి కదా. సో కేమ్ అనేటువంటిది మనం యూజ్ చేయాలి. కేమ్, ఇట్స్ టైమ్ షీ కేమ్ హియర్. ఓకేనా. సో వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి పాయింట్స్. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టైం మార్కర్స్, టైం అడ్వర్బియల్స్. ఈ టెన్స్లో మనం యూజ్ చేసే పాస్ట్ ని రెఫర్ చేసేటువంటి ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గుర్తుంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని సరైనటువంటి ప్లేస్లో యూజ్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. అవేంటంటే చూడండి, ఎస్టర్డే, లాస్ట్ డే, లాస్ట్ మంత్, లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, అగో, ఇన్ ఓల్డెన్ డేస్, వన్స్ అపాన్ ఏ టైమ్, లాంగ్ లాంగ్ ఎగో. మీరు చూడండి ఇంతకుముందు ఓల్డ్ స్టోరీస్ అన్నీ కూడా వీటితోటి స్టార్ట్ అయ్యాయి కదా. వన్స్ అపాన్ ఏ టైమ్ దేర్ వాజ్ ఎ కింగ్, ఆటోమేటిక్గా పాస్ట్ తోటి అవి ఫిల్ చేయబడతాయి అనమాట. సో ఇవన్నీ కూడా పాస్ట్ టైంని రెఫర్ చేసేటువంటి వర్డ్స్, వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అదేవిధంగా పాస్ట్ ఇయర్ని కూడా మనం మెన్షన్ చేయొచ్చు, ఇన్ 2010, ఇన్ 2015, ఇలా పాస్ట్ టైంని మనం మెన్షన్ చేసేటువంటి ప్రతి ఒక్కటి కూడా క్లూ కింద వచ్చింది. సో వీటిని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఫ్రెండ్స్, ఇదనమాట సింపుల్ పాస్ట్కి సంబంధించిన క్లియర్ ఎక్స్ప్లెనేషన్. మరొక వీడియోలో కలుసుకుందాం. బై బాయ్.